మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిందని అందరూ కళ్ళకు కట్టినది. కసిరెడ్డి అన్నోడు ఎవరి తాలూకా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మద్యం కంపెనీలు అయితే కంపెనీల్లో సీఈఓగా పనిచేసిన వ్యక్తి లాంటి వాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడి నుంచి పర్సెంట్ తీసుకొచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పంపించినాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని ఈ ప్రభుత్వం వచ్చిన రోజులు ఈ ప్రభుత్వంలో మద్య కుంభకోణం జరిగింది ఎలా చెప్తాడు? లేదు అంత ముందు జరిగింది అనుకున్నాం. నువ్వు వచ్చి 5 సంవత్సరాలు గుడ్డుగురంగా పొల్లుదామా? ఆ రోజు మరి 5 సంవత్సరాలు ఏం చేసావు? ఉట్టి బనికిరాలని కేసులు పెట్టావు, లోపల వేసి ఎన్ని చేసావు కదా. మరి అప్పుడు ఈ మధ్య కుంభకోణం నీకెందుకు గుర్తాడు? ఆ ప్రభుత్వం జరిగినప్పుడు అంటే దొంగ అంటే నువ్వే దొంగ అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా వాస్తవాలను ఆలోచిస్తే, సామాన్యంగా ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది. నీ అయ్యాంలో జరిగిన కుంభకోణాన్ని తీసుకొచ్చి ఇంకో గంట క్రితం జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ, మద్యం కుంభకోణం కదా అంతే. తను ఏది చెప్పినా ఉల్టాగా ఉంటుంది. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం దొంగ, జగన్మోహన్ రెడ్డితో సహాయం చేసిన మద్యం దొంగలు జే ట్యాక్స్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని, ఈ జనాన్ని దోషినోడు ఎవడో అంటే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర బహిష్కరణ జగన్మోహన్ రెడ్డిని చేయాలి. అసలు మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఇళ్లలోనే ఉన్నాయి, ప్యాలెస్ లో ఉన్నాయి. అసలు ఆస్తికి ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో అండర్ గ్రౌండ్ ఉందంట. అండర్ గ్రౌండ్ లో దాచేయడం అసలు